హాయ్ గైస్ వెల్కమ్ టు రేణు టాక్స్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మీ ముందు తీసుకొచ్చిన టాపిక్ ఏంటి అంటే ఆల్రెడీ మనం సెన్సెస్కి సంబంధించి పార్ట్ 1 వీడియో అయితే చూసాం కదా. సో ఇది సెకండ్ పార్ట్. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో నెక్స్ట్ వచ్చేసి ఇండియా పాపులేషన్ డెన్సిటీ వచ్చేసి 382 పర్ స్క్వేర్ కిలోమీటర్. ఓకే, అందులో స్టేట్ విత్ హైయెస్ట్ పాపులేషన్ డెన్సిటీ ఏ స్టేట్ హైయెస్ట్ ఉంది అంటే బీహార్ వచ్చేసి 1106. ఓకే, స్టేట్ విత్ ది లోయెస్ట్ పాపులేషన్ డెన్సిటీ లోయెస్ట్ ఉన్న స్టేట్ ఏంటి అంటే అది అరుణాచల్ ప్రదేశ్ వచ్చేసి 17 పర్ స్క్వేర్ కిలోమీటర్. ఓకే, యూనియన్ టెరిటరీ విత్ ది హైయెస్ట్ పాపులేషన్ డెన్సిటీ అంటే యూనియన్ టెరిటరీలో హైయెస్ట్ ఉన్నది ఏంటి అంటే ఢిల్లీ విత్ 11,320 పర్ స్క్వేర్ కిలోమీటర్. ఓకే, నెక్స్ట్ యూనియన్ టెరిటరీ విత్ ది లోయెస్ట్ పాపులేషన్ డెన్సిటీ లోయెస్ట్ ఉన్న యూనియన్ టెరిటరీ ఏంటి అంటే అండమాన్ అండ్ నికోబార్ ఐస్లాండ్స్ అండ్ వచ్చేసి 46 పర్ స్క్వేర్ కిలోమీటర్. ఓకే, ఇక్కడ చూసుకుంటే పాపులేషన్ డెన్సిటీ మీన్స్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ లివింగ్ ఇన్ ఏ 1 స్క్వేర్ కిలోమీటర్. ఇక్కడ పాపులేషన్ డెన్సిటీ అంటే ఒక స్క్వేర్ కిలోమీటర్లో ఎంతమంది పర్సన్స్ నివసిస్తున్నారు దాన్ని బట్టి మనం పాపులేషన్ డెన్సిటీ అనేది తీసుకుంటాం అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇండియా యొక్క సెక్స్ రేషియో అంటే ఎంతమంది పురుషులకు ఎంతమంది స్త్రీలు ఉన్నారు అనేది అనమాట. సో ఇండియా యొక్క సెక్స్ రేషియో వచ్చేసి 943:1000 అంటే 1000 పురుషులకి 943 స్త్రీలు అనే వాళ్ళైతే ఉన్నారనమాట. సో రూరల్ సెక్స్ రేషియో అంటే విలేజెస్లో ఎంతమంది ఉన్నారంటే 949:1000. ఓకే, అర్బన్ సెక్స్ రేషియో అంటే టౌన్స్లలో సిటీస్లలో అంటే 929:1000. ఓకే, స్టేట్ విత్ హైయెస్ట్ సెక్స్ రేషియో అంటే ఏ స్టేట్ సెక్స్ రేషియోలో హైయెస్ట్ ఉంది అంటే కేరళ వచ్చేసి 1084. నెక్స్ట్ స్టేట్ విత్ లోయెస్ట్ అంటే లోయెస్ట్లో ఏది ఉందంటే హర్యానా విత్ 879. ఓకే, యూనియన్ టెరిటరీ విత్ హైయెస్ట్ సెక్స్ రేషియో అంటే యూనియన్ టెరిటరీ ఏది హైయెస్ట్ ఉంది అంటే పుదుచ్చేరి విత్ 1037. యూనియన్ టెరిటరీ విత్ లోయెస్ట్ సెక్స్ రేషియో అది దాద్రా డయూ అండ్ డామన్. ఓకే, డయూ అండ్ డామన్ వచ్చేసి 618. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇండియా యొక్క లిటరసీ రేట్ ఎంత అంటే 74.04%. అందులో మేల్ లిటరసీ రేట్ వచ్చేసి 82.14%. అలాగే ఫీమేల్ లిటరసీ రేట్ వచ్చేసి 65.46%. నెక్స్ట్ స్టేట్ విత్ హైయెస్ట్ లిటరసీ రేట్ ఏ స్టేట్ హైయెస్ట్ లిటరసీ రేట్ కలిగి ఉన్నది అంటే కేరళ వచ్చేసి 94%. అలాగే స్టేట్ విత్ లోయెస్ట్ లిటరసీ రేట్ వచ్చేసి బీహార్ విత్ 61.8%. నెక్స్ట్ యూనియన్ టెరిటరీ విత్ హైయెస్ట్ లిటరసీ రేట్ అది లక్షద్వీప్ వచ్చేసి 91.8%. నెక్స్ట్ యూనియన్ టెరిటరీ విత్ లోయెస్ట్ లిటరసీ రేట్ వచ్చేసి దాద్రా నగర్ హవేలీ వచ్చేసి 76.2%. నెక్స్ట్ ఇండియాస్ ఎస్సీ పాపులేషన్ ఇండియాలో ఎస్సీ పాపులేషన్ ఎంత ఉంది అంటే 20.14 crores. ఓకే, నెక్స్ట్ ఎస్సీ పాపులేషన్ పర్సంటేజ్ ఎంత అంటే 16.6%. స్టేట్ విత్ మ్యాక్సిమం ఎస్సీ పాపులేషన్ ఏ స్టేట్ మ్యాక్సిమం ఎస్సీ పాపులేషన్ కలిగి ఉంది అంటే ఉత్తరప్రదేశ్. స్టేట్ విత్ లీస్ట్ ఎస్సీ పాపులేషన్ ఏ స్టేట్ లీస్ట్ ఎస్సీ పాపులేషన్ కలిగి ఉంది అంటే అది మిజోరం. ఓకే, స్టేట్ విత్ హైయెస్ట్ పర్సంటేజ్ ఆఫ్ ఎస్సీ పాపులేషన్ ఎస్సీ పాపులేషన్ హైయెస్ట్ పర్సంటేజ్ ఉన్న స్టేట్ ఏంటి అంటే పంజాబ్ విత్ 31.9%. పర్సంటేజ్లో వచ్చేసి పంజాబ్, అలాగే హైయెస్ట్ వచ్చేసి ఉత్తరప్రదేశ్. ఓకే, అలాగే స్టేట్ విత్ లోయెస్ట్ పర్సంటేజ్ ఆఫ్ ఎస్సీ పాపులేషన్ వచ్చేసి మిజోరం విత్ 0.1%. ఓకే, నెక్స్ట్ ఇక్కడ నోట్ పాయింట్ తీసుకుంటే నో ఎస్సీస్ ఇన్ అరుణాచల్ ప్రదేశ్, నాగాల్యాండ్, అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ అండ్ లక్షద్వీప్. ఈ ప్లేసెస్లో అసలు ఎస్సీ అనే వాళ్ళే లేరంట. ఎక్కడెక్కడ అంటే అరుణాచల్ ప్రదేశ్, నాగాల్యాండ్, అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ అండ్ లక్షద్వీప్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇండియాస్ ఎస్టీ పాపులేషన్ ఎంత ఉంది అంటే 10.43 crores. టోటల్గా ఇండియాలో ఎస్టీ పాపులేషన్ ఎంత ఉంది అంటే 10.43 crores. నెక్స్ట్ ఎస్టీ పాపులేషన్ పర్సంటేజ్ ఎంత ఉంది అంటే 8.6%. ఓకే, స్టేట్ విత్ మ్యాక్సిమం ఎస్టీ పాపులేషన్ వచ్చేసి మధ్యప్రదేశ్. ఓకే, ఏ స్టేట్ ఎక్కువ ఎస్టీ పాపులేషన్ కలిగి ఉంది అంటే అది మధ్యప్రదేశ్. నెక్స్ట్ స్టేట్ విత్ లీస్ట్ ఎస్టీ పాపులేషన్ ఏ స్టేట్ లీస్ట్ ఎస్టీ పాపులేషన్ కలిగి ఉంది అంటే అది గోవా. ఓకే,
స్టేట్ విత్ మ్యాక్సిమం పర్సంటేజ్ ఆఫ్ ఎస్టీస్, అంటే ఏ స్టేట్ మ్యాక్సిమం ఎస్టీస్ యొక్క పర్సంటేజ్ కలిగి ఉంది అంటే అది మిజోరం విత్ 94.5%. అలాగే స్టేట్ విత్ లీస్ట్ ఎస్టీ పర్సంటేజ్ అంటే ఉత్తరప్రదేశ్ విత్ 0.6%. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒక నోట్ పాయింట్ చూసుకుంటే నో ఎస్టీస్ ఇన్ పంజాబ్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీ అండ్ పుదుచ్చేరి. పంజాబ్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీ అండ్ పుదుచ్చేరిలలో అసలు ఎస్టీ వాళ్ళు అనే వాళ్ళే లేరంట. సో నెక్స్ట్ రిలీజియస్ పాపులేషన్ పర్సంటేజ్ చూసుకుంటే టోటల్గా ఇండియాలో హిందూస్ వచ్చేసి 79.8% ఉన్నారంట. అలాగే ఇస్లాం అంటే ముస్లిం వాళ్ళు వచ్చేసి 14.2% ఉన్నారంట. అలాగే క్రిస్టియన్స్ విత్ 2.3%, సిక్స్ విత్ 1.7%, బుద్ధిస్ట్ విత్ 0.7%, జైన విత్ 0.4%, అదర్ రిలీజియన్స్ వచ్చేసి 0.7%. అలాగే రిలీజియన్ నాట్ డిక్లేర్డ్ అంటే రిలీజియన్ అనేది డిక్లేర్ చేయకుండా ఉన్న వాళ్ళు ఉంటారు చూడండి, రిలీజియన్ లేకుండా ఉన్న వాళ్ళు 0.2%. నెక్స్ట్ మనం ఈ సెన్సెస్ గురించి చదువుకునేటప్పుడు ఎలా అంటే ఇలా చదువుకోవాలన్నమాట. మొత్తం సెన్సెస్లో ఏమేమి టాపిక్స్ ఉన్నాయి, పాపులేషన్ ఉంది, పాపులేషన్ డెన్సిటీ ఉంది, సెక్స్ రేషియో ఉంది, లిటరసీ రేట్ ఉంది, అండ్ ఎస్సీ పాపులేషన్ ఉంది, ఎస్టీ పాపులేషన్ ఉంది, రిలీజియస్ పాపులేషన్ ఉంది. సో ఈ 7 టాపిక్స్ సెన్సెస్లో ఉన్నాయి మనకు. సో అది చూసుకుంటే ఈ 7 టాపిక్స్ కూడా ఇండియాలో ఎంత ఉన్నాయి, స్టేట్స్లో ఎంత ఉన్నాయి, యూనియన్ టెరిటరీస్లో ఎంత ఉన్నాయి. సో ఈ విధంగా చదువుకోండి గాయస్. సో ఇది సెన్సెస్ వీడియోకి సంబంధించిన పార్ట్ 2. సో ఈ 2 పార్ట్స్ చూసుకుంటే మనకి సెన్సెస్ టాపిక్ మొత్తం కవర్ చేసినట్టే. సో మీరు వేరే సోర్సెస్ కూడా వెతుక్కోవాల్సిన అవసరం లేదు. సో ఇది ఈరోజు వీడియో. సో మన వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డైలీ ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ అయితే చేస్తాను. అండ్ చిన్న ఎంకరేజ్మెంట్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి. అంటిల్ దెన్ దిస్ ఈజ్ రేణు సైనింగ్ ఆఫ్.